ఫ్లాష్ ఆర్కే యాడ్ పడింది మామ, యాడ్ పడింది పర్లేదు. ఓకే కొట్టు. ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్, నేను ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ పెట్టిన, నా రియాక్షన్ పెట్టిన ఆ వీడియోకి చూడండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రేపేమో అది వస్తుంది. ఏది అనుకున్నావా? మన మన ఐపీఎల్ హైలైట్స్ వస్తుంది రేపు. అంటే స్కోర్ వైజ్ గా చెప్పేస్తాను బ్రో. కోహ్లీ ఆడాడు బాగా ఆడాడు అని చెప్పేస్తాను. మొత్తం స్కోర్ బోర్డు కూడా వేస్తారు రేపు. మీకు హైలైట్స్ టైప్ లో ఉంటది మొత్తానికి. ఫోటోలు ఉన్న హైలైట్స్ లా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. రాత్రి మ్యాచ్ మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ నుంచి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి దాకా. ఎన్ని నిమిషాలు అవని మీకు అర్థం అవ్వడం నాకు కావాలా. కామెంట్లో చెప్పండి, అలా చేయమంటారా లేదంటే దీనిలా చేయమంటారా. హలో కిక్ మిస్ అయింది అయ్యా. ఎల్బో కొట్టాడు, మళ్ళీ ఈడొకడు కొట్టాడు. సూప్లెక్స్ సిటీ కవర్ ఇలా కవర్ చేసాడు, కిక్అవుట్ ఇచ్చాడు మనోడు. కిక్అవుట్ ఇచ్చాడు మెల్ల. నీ ప్రిడిక్షన్ కొంచెం రాంగ్ అయింది. అది డబుల్ షో నుంచి వస్తాను కదా. ఓ మిస్ అయిపోయింది ఛాన్స్. గెలుస్తావులే, గెలిచేస్తాడు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు కాబట్టి. సమీదేని గెలుస్తాడు భయ్యా ఈ మ్యాచ్. నేను ఇదే చూడటం మీతో పాట. ఫస్ట్ బోర్డు కిక్అవుట్ ఇచ్చాడు రా. ఏం సమీదేని పవర్ఫుల్. చెప్పాను గెలుస్తాడంటే. ఇంకా బ్లూ టండర్ బాంబ్ కిక్అవుట్ అయిపోయింది. ఈడొచ్చాడు రా. ఇంటర్పోల్ కార్మెల్లో గెలుస్తాడేందో. ఇంటర్పోల్ అబ్బరే దాంతో కొట్టాడు రా మెల్లోనే, తలకి వాగలు కొట్టాడు. అలో అయిపోయిందిరా. చెప్పాను కదా ఛాంపియన్ గెలుస్తాడన్న. అంతే సడన్ గా వచ్చేసాడంటే ఛాంపియన్ గెలిచేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ అసలు వాడిని కొట్టేసాడు. ఛాంపియన్ చేంజ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఈ రోజు పొద్దునే